హాయ్ అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు 2024 వరకు రెండు పక్షాలదే రాజ్యం. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీ రాజ్యం చేసింది, రాజ్యాధికారంలో ఉంది. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ ఎంటర్ అయింది. దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి ఇటు కాంగ్రెస్ పార్టీకి మధ్య అధికారం అటు ఇటు మారుతూ వస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ కాస్త ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మారింది. సో ఏదేమైనా ఒక రెండు పక్షాలే రాజ్యం చేస్తూ ఉన్నారు. చాలా మంది కనిపిస్తుంటది ఒక మూడో ప్రత్యామ్నాయం రావాలి రావాలి రావాలని. అలాంటప్పుడు 2009లో ఒక ప్రయోగం జరిగింది. ప్రజారాజ్యం పార్టీతో చిరంజీవి గారు ఉవ్వెత్తున జనంలోకి వచ్చారు. జనం కూడా ఆదరించారు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంచలనమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఆ నిర్ణయాల వల్ల కూడా ఆయన ఓడిపోయి ఉండొచ్చు. అంటే ఓడిపోవడం అంటే 18 సీట్లే వచ్చినాయి. 100 మంది బీసీలకు ఆయన అవకాశం ఇచ్చారు. బీసీలకు ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కావాలని వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది చూసారా, ఢిల్లీ స్థాయికి వెళ్ళి. ఏం వాళ్ళు అనుకుంటే ఇవ్వలేరా? కానీ లేదు, మీరు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. కారణం ఏంటంటే ఒక బీసీ అభ్యర్థి నిలబడితే అక్కడ ఒక ఓసీ అభ్యర్థి, ఒక రెడ్డో లేకపోతే కమ్మనో కాపునో నిలబడితే డబ్బు అధికారం వీటితోటి లేకపోతే ఆర్థిక అంగబలాలతోటి ఈ బీసీ అభ్యర్థిని ఓడించేస్తారు ఏదో ఒక రకంగా అన్న ఒక భయంతో వాళ్ళు ఇవ్వరు. అలాంటిది చిరంజీవి గారు 100 మందికి ఒక సంచలనమైన నిర్ణయం తీసుకుని 100 మంది బీసీలకు అవకాశం ఇచ్చారు. బహుశా అందువల్ల కూడా కొంత సీట్లు తగ్గి ఉండొచ్చు. కానీ ఆయన ఎక్కడ వెనకడికి వేలు ఇచ్చారు. కానీ కుళ్ళ పొడిచి ఆయన్ని పార్టీని విలీనం చేసేదాకా కొన్ని శక్తులు ఊరుకోలేదు. అంతా మనం చూసాం, గతించిన చరిత్ర అది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రూపంలో మళ్ళీ ప్రజలకు ఊపిరి పోసేందుకు మళ్ళీ ఒక పార్టీ వచ్చింది, జనసేన పార్టీ. ఆ జనసేన పార్టీని కూడా జనం పూర్తిగా నమ్మలేదు 2019 వరకు. ఆయన్ని కూడా ఓడించారు. చివరికి 2024లో తప్పు తెలుసుకున్నారు. 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించేలా చేశారు. 21 ఎమ్మెల్యేలను 2 ఎంపీలను ఎటువంటి షరతులు లేకుండా భారీ మెజారిటీతో గెలిపించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రజలది. దేశం మొత్తం కూడా జనసేన వైపు చూసింది. పవన్ కళ్యాణ్ని నరేంద్ర మోదీ గారు ఏమన్నారు? ఆంధీ హై అన్నారు. అంత పవర్ఫుల్ లీడర్గా దేశంలో పవన్ కళ్యాణ్ గారు ఎదిగారు. ఇక పాలనలో పవన్ కళ్యాణ్ గారు మార్పు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా నేనైతే ఎన్నికల్లో ఒక స్వతంత్ర పోరాటాన్ని చూశా. ప్రత్యక్షంగా నేను క్షేత్రస్థాయిలో ఉన్నాను కాబట్టి. కువైట్లో, దుబాయ్లో, మస్కట్లో, ఖతార్లో చిన్న చిన్న వాళ్ళు బతుకటానికి వెళ్ళిన వాళ్ళు, ఒక చెఫ్ గానో లేకపోతే ఒక బేల్దారి మేస్త్రి గానో ఏదో చిన్న చిన్న పనులు చేసుకొని 4 రూపాయలు వెనకేసుకొని ఇల్లు కట్టుకోవడానికి ఇంటికి పంపించుకొని కుటుంబానికి దూరంగా బతికే వాళ్ళు కూడా రాయలసీమ సోదరులు అనేక మంది నాకు ఫోన్ చేస్తారు. వాళ్ళందరూ లక్షలు ఖర్చు పెట్టుకొని తిరిగి ఇంటికి వచ్చి ఓటేసి మళ్ళీ తిరిగి వెళ్ళారు వాళ్ళు. అలాగే అమెరికా నుంచి 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు ఖర్చు పెట్టి కుటుంబ సమేతంగా వచ్చి ఓటేసి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఒక స్వతంత్ర పోరాటాలు ఏ రకంగా అయితే భావోద్వేగంతో పోరాటంలో పాలు పంచుకున్నారో అలాగే 2024 ఎన్నిక కనపడింది నాకు, జస్ట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. సో పవన్ కళ్యాణ్ గారు త్యాగాలు చేశారు. ఇవాళ కూటమి ఉందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే. ఎవరైతే అసెంబ్లీ గేటు కూడా తాకలేరు అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గొయ్యమనేటట్టుగా పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇవాళ అద్భుతమైన పరిపాలన చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖని 24వ స్థానంలో ఉంటే మొదటి స్థానానికి తీసుకొచ్చారు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పరిష్కరించలేని సమస్యల్ని ఇవాళ ఆయన పరిష్కరిస్తున్నారు. ఎలా సాధ్యమైంది? కాకలు తీరిన యోధులు, కొమ్ములు తిరిగిన నాయకులు చేయలేని పనులు పవన్ కళ్యాణ్ మాత్రమే ఎలా చేస్తున్నారు అనేది ఆలోచించాలి. మొన్నసారి కూడా వీడియో చేశాను నేను. సో అలాంటి పరిపాలన అందిస్తూ అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రెండోసారి 50 సీట్లు ఇచ్చినా 60 సీట్లు ఇచ్చినా 100% స్ట్రైక్ రేట్తో గెలిపించి తీసుకురాగలిగిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. కానీ కొంతమంది నడమంత్రపు సిరి అంటారు కదా, కొంతమంది ఆయనేమో ఒకవైపు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు నీతిగా నిజాయితీగా ప్రజలే ఆయన లక్ష్యంగా, ధ్యేయంగా, ప్రజల సంక్షేమం, ప్రజల అభివృద్ధి, సమాజమే లక్ష్యంగా ఆయన ముందుకు వెళ్తూ ఉంటే కొంతమంది తూట్లు పొడిచే ప్రయత్నం చేస్తున్నారేమో అనిపిస్తోంది. కొంచెం ఆవేదన కలుగుతూ ఉంది. ఒక ఎంపీ గారేమో బెట్టింగ్ మాఫియాలో ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తా ఉన్నాయి. ఎంత దారుణమైన అంశం.
సో అది ఆల్మోస్ట్ కొన్ని యూట్యూబ్ ఛానల్ అదే పనిగా వీడియోలు చేస్తూ ఉన్నాయి. అది నిజమా కాదా? నిజం కాకపోతే వాళ్ళ మీద పరువు నష్టం దావా వేయాలి కదా. ఇలాంటి ఆరోపణలు వస్తే అది పరువు తక్కువ వ్యవహారం కదా. అది జనసేన పార్టీ ఎంపీ చేయటం, వేరే వాళ్ళంటే అది ఓకే, వాళ్ళకి అలవాటు. జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏంటి? సో అదొకటి. రెండోది, ఒక ఎస్టీ ఎమ్మెల్యే దాదాపు 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అనతి కాలంలోనే ఆరోపణలు వచ్చినాయి. పేకాట క్లబ్బుల నిర్వహణలో చాలా ఆరితేరిపోయారనే ఆరోపణలు వచ్చినాయి. కోర్స్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. జనసేన అనగానే బురద చల్లటానికి ఒక పక్షం కాదు, 2 పక్షాలు ఉంటాయి. తెలుగుదేశము బురద చల్లుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బురద చల్లుతుంది. కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంటే పార్టీ పరంగా అని చెప్పట్లేదు నేను. అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే సీటు కోల్పోయి ఉంటాడు. ఇతని వల్ల మన సీటు పోయింది కదా, ఇతను ఎట్లనే బదనాం చేద్దాం అనుకుంటాడు. అట్లే వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా అదే పనిలో ఉంటుంది. ఫోకస్ ఇంత భయంకరంగా ఉన్నప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉండాలి? బట్ ఉంటున్నారా? లేదు. ఆ సదరు ఎస్టీ ఎమ్మెల్యే మీద 100 కోట్ల రూపాయల ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యే కనీసం ఫోన్కి అందుబాటులో కూడా ఉండరు. సో కోర్స్ మనం కొంత ఇలాంటి కోణంలో ఇది కుట్ర కోణం కూడా అయి ఉండొచ్చు అన్న కోణంలో మనం గతంలో కూడా ఒక స్టోరీ చేశాం. కానీ కనీసం వివరణ ఇవ్వటానికి కూడా అందుబాటులో కనీసం ఫోన్ లిఫ్ట్ చేయరు. ఒక 30-40 సార్లు చేస్తుంటా, ఫోన్ లిఫ్ట్ చేయరు. కనీసం వివరణ ఏంది, ఇలాంటి ఆరోపణలు వచ్చి కొంచెం జాగ్రత్తగా ఉండండి, మీ వెర్షన్ ఏమన్నా ఉంటే చెప్పండి అని చెప్పడానికి అడగడానికి చేసినా కానీ లిఫ్ట్ చేయరు. చాలా పెద్దవాళ్ళు అయిపోయారు. కనీసం మీడియాతో మాట్లాడలేనంత, అంటే స్వపక్షం మనకు సపోర్ట్ చేసే మీడియాతో కూడా మాట్లాడలేనంత పెద్దవాళ్ళు అయిపోయారు. తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు, ఇక్కడ ఒక పంచాయతీలో ఒక మహిళ, అకౌంటెంట్గా పనిచేస్తున్న ఒక మహిళ ఒక ప్రజాప్రతినిధితో సన్నిహితంగా ఉంటూ ఆయన అండతో 3 కోట్ల రూపాయలు స్కామ్ చేసిందంట. అది ఏమనుకోవాలి, ఈనాడు రాసింది, డైరెక్ట్ ఈనాడు రాసింది. దానికి సంబంధించి కొత్త డెవలప్మెంట్ స్టోరీలు వస్తూ ఉన్నాయి. సో ఆ ఎమ్మెల్యే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్. సో వీళ్ళందరూ ఏం చేయదలుచుకున్నారు? ఆయన రెక్కల కష్టాన్ని ముక్కలు చేయదలుచుకున్నారు వీళ్ళంతా. కనీసం ఇలాంటి వచ్చిందంటే దాన్ని కనీసం అడ్డుకోవటానికో, దానికి ఇది కాదు నేను సచ్యులుణ్ణి నాకు సంబంధం లేదని చెప్పటానికి కూడా వాళ్ళు అందుబాటులో లేకపోతే ఇక వాళ్ళు ఏం రాజకీయం చేస్తారు? మళ్ళీ ఆ సీటు మళ్ళీ 100% జనసేన మళ్ళీ ఎలా గెలుచుకోగలుగుతుంది? మొత్తం పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే కష్టపడితే మీరందరూ అధికారాన్ని అనుభవిస్తారా? ఆవేదన కలగదు. అనేక మంది కనీసం పవన్ కళ్యాణ్ గారిని కలవటం కూడా ఆశించని అనేక మంది తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని జనసేన పార్టీకి ప్రచారం చేశారు. ప్రతి ఒక్కళ్ళ కష్టం ఉన్నది ఇందులో. జనసేన పార్టీ అంటే కేవలం ఆ నాయకుల కష్టం కాదు, కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలు అనేక త్యాగాలు చేసి వాళ్ళ 21 మంది ఎమ్మెల్యేలు అక్కడ ఉన్నారు. కేవలం ఒకే ఒక వ్యక్తి 1 to 10 చెప్తే జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అంతే. ఆయన రెక్కల కష్టమే ఇదంతా, ఆయన సిద్ధాంతమే, ఆయన నీతి నిజాయితీ, ఆయన మొత్తం సినిమాల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తెచ్చుకున్న మంచి పేరు, గుడ్ విల్, దాంతో ప్రతి ఎమ్మెల్యే ప్రతి ఎంపీ గెలవగలిగారు. అలాంటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి? వచ్చిన ఆరోపణలన్నీ నిజాలా అబద్ధాలని జోలికి నేను పోవట్ల, కానీ ఇలాంటివి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వాటిని ఖండించాలి. ఇది తప్పు, మాది కాదు, మేము సత్యం నిరూపించుకునేలాగా ఉండాలి. ఆ దమ్ము ధైర్యం కూడా లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్లు, ఫోన్లు ఎత్తరు. ఇలాంటి పరిస్థితి ఉంటే ఎట్లా? కాబట్టి ఒక్కసారి జనసేన పార్టీ ఇలాంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే 2029కి వీళ్ళను మార్చి కొత్త వాళ్ళకి ఇవ్వాలి. మధ్యలోని నిజంగా వీళ్ళు అవినీతి పరులైతే గనక, నిజంగానే జనసేన సిద్ధాంతాలకు వీళ్ళు గోరీ గడితే గనక వీళ్ళని ముందే పార్టీలో నుంచి బయటకు పంపి జనసేన పార్టీని రీబిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మరి తెలుగుదేశం పార్టీలో లేరా అండి? గతంలో వైసీపీలో లేరా అండి అంటే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ లేరని ఎవరు చెప్పారు? గతంలో వైసీపీ పార్టీలు లేరని ఎవరు చెప్పారు? డెఫినెట్గా ఉన్నారు. కాకపోతే జనసేనకు సంబంధించి ఒక సద్విమర్శకులుగా జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావాలి,
ఈ రాష్ట్రంలో సోలోగా అధికారంలోకి రావాలని భావించే ఒక వ్యక్తిగా, అలాంటి ఒక మంచి మనిషికి అండగా ఉండాలనుకునే ఒక మీడియా సంస్థగా మా వంతు హెచ్చరిక కూడా అవసరమే. కాబట్టి ఇది జనసేన పార్టీ దృష్టికి వచ్చే ఉండొచ్చు అనుకుంటున్నా. వస్తే దీని మీద కనీసం అంతర్గతంగా అన్న చర్యలు తీసుకోండి, లేదా రాకపోతే అట్లీస్ట్ ఇప్పుడైనా దాని మీద లోతుగా దాని మీద దర్యాప్తు చేయించండి. నమస్తే.